అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, అందుకే అసెంబ్లీకి డుమ్మా కొట్టేది. అంటే 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా రావడానికి అవసరమైనటువంటి సీట్లు కూడా రాలేదు. అంటే అంతకుముందు 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చినాయి. ఎన్డీఏ ప్రభంజనంలో పూర్తిగా తుడిసిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. 11 సీట్లు వచ్చినాయి, నాకు ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసి కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో కేసు వేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా కూడా నాకు ఎక్కువ సమయం మైక్ ఇవ్వాలి, అది మైక్ మామూలుగా ఎవరు ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇస్తారు అని మారం వేసి ముందుకేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు అసెంబ్లీకి రాను అంటున్నాడని కానీ నిశ్చితంగా కానీ పరిశీలించినట్లయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా అనేది ఒక సాగు పెట్టి అసెంబ్లీకి ఎగ్గొట్టడం జరిగింది. కానీ అసలు విషయం ప్రతిపక్ష హోదా కాదు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? 2014 ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ప్రయత్నిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో కలిసిమెలిసి పోరాటం చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ కొన్ని పథకాలను వాటిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి లోపాలని, చంద్రబాబు నాయుడు మీద లేనిపోయిన విమర్శల్ని అవన్నీ చేసి ఆ 5 సంవత్సరాలు కాలం గడపడం జరిగింది. ఇప్పుడు మరలా ప్రతిపక్ష పార్టీలో సభ్యునిగా కూర్చొని ఏమని ప్రశ్నించాలి, ఏమని మాట్లాడాలి, అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అదే కాకుండా ప్రభుత్వ సభ్యులు చేసినటువంటి దాడిని మనం తట్టుకోలేము. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఇచ్చినటువంటి పథకాలు, చేసినటువంటి పనులలో అన్ని ఇంటి మీద కూడా ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. ప్రతి పనిలో కూడా ఉండే లోపాలను బయటకు తీస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా స్కామ్ ఉందని ప్రచారం చేస్తూ ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి అధికారుల్ని, దానికి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కొందరు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బయటకు తీసి ప్రశ్నించినప్పుడు నేను వాటికి ఏమని సమాధానం చెప్పాలి అని ఒక ఆలోచన ఉంది. అంటే చెప్పలే వాస్తవం. అతను అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్ళని, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఎదుర్కోవటం కష్టం. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో చేయనటువంటి స్కామ్ లేదు, చేయనటువంటి ఎదవ పనులు లేవు. చేయకూడని ఒక ప్రభుత్వం ఏ పనులు అయితే చేయకూడదో అవన్నీ గత ప్రభుత్వం చేసింది. ఒక రాష్ట్రాన్ని అస్తవ్యస్త విధానాలతో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి ఆర్థికంగా కుంగదీసింది. ఇప్పుడు వీటన్నిటి మీద సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో అవన్నీ నిలిచిపోతాయి మనం మాట్లాడిన మాటలు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్ళని, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనం ఎదుర్కోవడం కష్టం, వాటికి సమాధానం చెప్పడం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డికి అంతరాత్మకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దోచుకుని తిన్నది, ఎన్ని స్కాములు చేసిందనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. వాటన్నిటి మీద ఇప్పుడు క్వశ్చన్స్, ప్రశ్నలు ఎదురవుతాయని అవన్నీ తప్పించుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం లేదు. అదేవిధంగా విశృంఖలంగా ఒక వ్యవస్థని, అంటే ఒక క్రైమ్ వ్యవస్థని, ఒక మాఫియా ముఠాని తయారు చేసి, అంటే సోషల్ మీడియాలో ఒక మాఫియా ముఠాని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెట్టినటువంటి పోస్టుల్ని వీటన్నిటినీ కూడా అసెంబ్లీలో ప్రభుత్వం అడిగినప్పుడు మనం వాటికి ఎదురు సమాధానం ఏమి ఇవ్వాలి, వాటికి కౌంటర్ ఏ విధంగా వేయాలి, మనం ఏ విధంగా అసెంబ్లీలో రక్షించుకోవాలి అని ఏమీ అర్థం కాక చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం అవన్నీ అసెంబ్లీలో ప్రభుత్వం అడగసాగి అవన్నీ ప్రజలకు అర్థమైతే మనం పూర్తిగా డ్యామేజ్ అవుతాం, మనం పూర్తిగా సమాధానం చెప్పుకోలేము, మనం ముద్దాయిలం అయిపోతామనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా అనే సాగుతో అసెంబ్లీకి పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది. 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాడు. ఇక మీదట కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యామిలీ మీద, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటే ఎన్ని రోజులైన ప్రజలు దాన్ని వింటారు? ఇక ప్రజలు వినలేరు. కాబట్టి ఇప్పుడు మనం అసెంబ్లీకి పోయినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్టు మాట్లాడాల్సిందే. ఆ సబ్జెక్టు మన దగ్గర లేదు, మనం ఏమని మాట్లాడాలి అని ఏమీ అర్థం కాక ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ వీడియోలోని ముఖ్య విషయాలు. నమస్కారం, ధన్యవాదాలు.